Young India is my brand. నమస్తే. యంగ్ ఇండియా. Young India is my brand. ఎస్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్రాండ్. ప్రతిసారి ప్రతి మీటింగ్ లో ఆయన చెప్పుకుంటున్న బ్రాండ్ యంగ్ ఇండియా. జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఇరుక్కున్న కేసు యంగ్ ఇండియా. ఏదైతే నేషనల్ హెరాల్డ్ ఆ సంస్థకు సంబంధించినటువంటి వాటాలను మళ్లించి అందులో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఈడీ కేసు ఫైల్ చేసింది. అందులో తాజాగా రేవంత్ రెడ్డి పేరు, అట్లాగే పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు వచ్చింది. ఇది పాత యంగ్ ఇండియా స్కామ్. ఇది కానీ ఇప్పుడు కొత్తగా ఇంకొక స్కామ్ పేరు వినిపిస్తా ఉన్నది. యంగ్ ఇండియా పేరుతోటి కొత్తగా ఇంకొక స్కామ్ జరిగిందని ఇప్పుడు ప్రచారం జరుగుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తా ఉంది. అసలు ఏంది యంగ్ ఇండియా? ఏంది అసలు ఇందులో ఏం స్కామ్ జరిగింది? అసలు ఏం జరుగుతా ఉన్నది యంగ్ ఇండియా అనేది ఈ వీడియోలో చూద్దాం. Young India is my brand. రాష్ట్రంలో ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నది, మాట్లాడుతున్నది వీటి గురించి. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకుల స్కూల్స్ అని పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 1000 పైచీలకు స్కూల్స్ ఉంటాయి, గురుకుల స్కూల్స్. సో వాటికి చాలా వరకు అంటే కొత్తగా ప్రారంభించిన స్కూల్స్ కాబట్టి చాలా వాటికి భవనాలు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక కొత్త పథకం అనాలా, ఇంకోటి అనాలా, దాన్ని తీసుకొచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ కడతాము, విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పేసి వీళ్ళు ఎన్నికల టైంలో కూడా చెప్పారు. దాని ప్రకారమే వచ్చి రాగానే దీన్ని ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ ని మీ ముందు ఆవిష్కరింపచేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచన. దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు 20 నుంచి 25 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంగ్లీష్ మీడియంతో 12th క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు నేర్పేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆల్రెడీ గురుకుల స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీ గురుకులాలు కావచ్చు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు ఆల్రెడీ ఉన్నాయి. బట్ వాటి స్థానంలో ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కొత్తగా స్కూల్స్ పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి పైలట్ ప్రాజెక్ట్ కూడా గతంలోనే ప్రారంభించారు. దాదాపు 85 కోట్ల వ్యయంతో వీటిని ప్రారంభిస్తామని చెప్పి ఫస్ట్ ప్రకటించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరలో వీటిని పైలట్ ప్రాజెక్ట్ కింద అలాంటి నిర్మాణాలు కూడా మొదలుపెట్టారు. సో మరి ఇంకా స్కామ్ ఏముంది ఇందులో? 85 కోట్లతోటి వీళ్ళు ఆల్రెడీ కడతా ఉన్నారు. బాగానే ఉంది కదా. చాలా తక్కువ అమౌంట్ 85 కోట్లు అంటే ఒక పెద్ద స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే అన్ని కులాలు మతాలు తేడా లేకుండా అందరికి ఒకటే స్కూల్ కాబట్టి మంచి నిర్ణయం. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమున్నది అని అనిపించవచ్చు. కానీ ఇక్కడే అసలు తిరగాల్సి మొదలైంది. ఇది జరిగింది ఎప్పుడు? గత ఏడాదిలో వీళ్ళు ప్రకటించారు. ఆల్మోస్ట్ జూలై ఆ టైంలో ఈ 85 కోట్ల లెక్క ప్రకటించారు. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు దీని మీద అనేక అనుమానాలకు, రకరకాల ఊహాగానాలకు తెరలేపినాయి. వాస్తవానికి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే చేసిన ఆరోపణ, చాలా తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టు రేటు ఎస్కలేట్ చేసిర్రు, అంటే అంచనాలు పెంచేసిర్రు. 1,00,000 కోట్లకు పైగా తీసుకుపోయారు, 1,30,000 కోట్లు అట్లా తీసుకుపోయి చాలా ప్రైస్ ఎస్కలేషన్ చేసారు వీళ్ళని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఇదే యంగ్ ఇండియా స్కూల్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో కూడా సేమ్ పరిస్థితి జరిగింది. కానీ ఇది కేవలం ఏడాదిన్నర కాలంలోనే, ఏడాదిన్నర కూడా కాదు, మనం వాళ్ళు మొదలుపెట్టినప్పటి నుంచి లెక్కేసుకుంటే కేవలం ఏడాది లెక్కే. ఆ ఏడాది కాలంలోనే వీటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. నిర్మాణ వ్యయాలు 85 కోట్ల నుంచి 200 కోట్లకు పెరిగిపోయినాయి. 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఉత్తర్వులు కూడా ఇచ్చింది, పరిపాలన అనుమతులు ఇస్తూ తాజాగా ఒక 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి 200 కోట్లతోటి అంచనా వ్యయంతో జియో కూడా ఇచ్చింది. అయితే సరే, మరి ఇట్లా అమాంతం ఒకటేసారి పెరిగిందా అంటే లేదు. దీన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు. గతేడాది రంగారెడ్డి జిల్లా కొందుర్గులో శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ 125 కోట్ల రూపాయల లెక్క చెప్పారు దీనికి. ఇది గతేడాది అక్టోబర్లో జరిగింది. 125 కోట్లతో ఈ స్కూల్స్ కడుతున్నామని చెప్పారు. బట్ ఆ తర్వాత ఇంకా ఉన్నది సినిమా.
అది అక్కడితో ఆగిపోలేదు. దీనికంటే ముందు ఇప్పుడు 20 ఇచ్చిర్రు, దీనికంటే ముందు కొన్ని స్కూళ్ళకి పరిపాలన అనుమతులు ఇచ్చారు గతంలోనే. సో వాటికి ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తయినాయి. అందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అట్లాగే కొందరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు, మంత్రి జూపల్లి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి టెండర్లు కూడా పూర్తయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గమైన హుస్నాబాద్ లో ఇదే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 135.35 కోట్లు. మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్ లో ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 136.36 కోట్లు. అట్లాగే మంత్రి తుమ్మల నియోజకవర్గంలో 145.59 కోట్లు దీనికి లెక్క చెప్పారు. సో ఇంకా మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గం మంతరిలో 139.69 కోట్లు. అంటే లెక్కలు ఎట్లా మారుతా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. సో ఇంకా షాద్ నగర్ లో 138.40 కోట్లు, నల్గొండలో 141.39 కోట్లు, పాలేరులో 149.37 కోట్లు. ఇది పొంగులేటి నియోజకవర్గం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం. అట్లాగే మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గంలో 144.75 కోట్లు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 125 దగ్గర స్టార్ట్ అయి 144 దాకా పోయింది. అంటే ఇది ఏకకాలంలో వచ్చిన అంచనా వేయాలి. ఇవన్నీ వివిధ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఇచ్చిన పరిపాలన అనుమతులకు సంబంధించి ఇచ్చినటువంటి అంచనా వేయాలి. ఇవన్నీ కూడా 125 నుంచి 144 కోట్ల దాకా పెరిగినాయి. ఫస్ట్ చెప్పిన లెక్క ఎంత? 85 కోట్లతో కడతామని చెప్పి గతేడాది జూలైలో చెప్పారు. బట్ అదేమైంది? అక్టోబర్కి వచ్చేసరికి 125 కోట్లు అయింది. అక్కడి నుంచి ఒక 2 నెలలు అటు ఇటు గడిచేసరికి అది 144 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 2025 మే నెలకు వచ్చేసరికి అది కాస్త 200 కోట్లకు అయింది. 85 కోట్లు ఎక్కడ, 200 కోట్లు ఎక్కడ? అంటే ఈ స్థాయిలో ప్రైస్ వేరియేషన్ కేవలం ఏడాది కాలంలో 100% మించి అంచనా వ్యయం పెరిగింది. ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ, అంటే ఈ కాలంలో ఏవైతే మెటీరియల్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి కదా, వాటిని బట్టి వాటి ప్రకారం రేట్లు పెంచుకున్నారు. కానీ 100% రేట్లు పెరగడం అయితే ఈ ఒక్క ఏడాది కాలంలో జరగదు. 85 కోట్ల నుంచి 200 కోట్లకు పెరగడం అంటే ఇది ఇప్పుడు అనుమానాలకు కారణమైంది. అంటే కొంత పెరగొచ్చు. ఫస్ట్ వాళ్ళు జూలైలో చెప్పినప్పుడు 85 చెప్పారు, అక్టోబర్కి వచ్చేసరికి 125 అయింది. అంటే ఎంత వేరియేషన్ వచ్చింది? 40 కోట్లు అప్పుడే పెంచేసారు అక్టోబర్ వరకు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ అక్టోబర్ నుంచి ఇప్పుడు మేకి వచ్చేసరికి అది అకస్మాత్తుగా 200 కోట్లకు పెరిగింది. అంటే ఇది 100% అనుమానాలకు కారణమవుతుంది. ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్తున్నది. ఇట్లా మంచి విద్యను అందించాలి, మంచిగా చేయాలి, విద్యార్థులకు, పేదలకు, గురుకులాలకు భవనాలు కట్టియాలి, కేసీఆర్ కట్టియలేదు, నేను కట్టించిన అని నేను మంచి చేద్దామని చూస్తే నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు, అవినీతి జరుగుతా ఉన్నదని నన్ను బదనాం చేస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు, ఇవాళనే ఒక పత్రికలో చూసిన. సో వీళ్ళ వాదనేమో ఇట్లా ఉన్నది, కానీ అటు ప్రతిపక్షం ఏమో 100% ఇందులో అవినీతి జరుగుతూ ఉన్నది. కేవలం కమిషన్లు దక్కించుకోవడానికి, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కొందరు సన్నిహితులకు ఈ కాంట్రాక్టులు కట్టబెట్టడానికి, దాని నుంచి కమిషన్లు తీసుకోవడానికే ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో మరి ఎందుకు అంటే ప్రభుత్వం దీని మీద 100% క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇంకొక అనుమానం ఇందులో, ఆల్రెడీ గురుకుల స్కూల్స్ ఉన్నాయి, ఉచిత విద్య అందుతా ఉన్నది, వీళ్ళు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు. మరి ఇప్పుడు ఈ స్కూల్స్ ని అందులో మెర్జ్ చేస్తారా, వాటిని ఇందులో మెర్జ్ చేస్తారా? ఇదొక డౌట్. ఇంకొకటి, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, గురుకుల స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతా ఉన్నారు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు లేకుండా పోతున్నాయి, ఇవి ఇబ్బంది వస్తా ఉన్నదని చెప్పేసి గతంలో పిల్లలతోటి మాట్లాడినటువంటి కార్యక్రమమే రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వయంగా ఆయనే చెప్పారు ఇట్లా జరిగే ఇది పరిస్థితి అని. ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్నమన్న చూసిన, ఇంకా దాని లోతు విశ్లేషించేది ఉన్నది, కానీ ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులని వేదిక మీద నేను పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా
ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. అనుమానం నెంబర్ 3, ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పోలీస్ స్కూల్స్ ని గత మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రారంభించారు. రేకుల షెడ్లలోనే ప్రారంభించారు అనుకోండి, అది వేరే విషయం. ఏదో చిన్న చిన్న పోలీసులు ఉండడానికి వాళ్ళు స్టే చేయడానికి వేసినటువంటి ఆ షెడ్లలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంతర్జాతీయ స్థాయిలో నడిచే స్కూల్ రేకుల షెడ్లలో ప్రారంభించారు. అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించారు. అందులో ఫీజులు ఎంత అయ్యా అంటే ₹1,00,000 నుంచి ₹1,60,000 వరకు ఫీజులు. అమరుల కుటుంబాలకైతే 2,000 అడ్మిషన్ ఫీజు. స్థాయి పెరుగుతా పోయినా కొద్దీ 5,000, 10,000, 20,000 వరకు అడ్మిషన్ ఫీజే ఉన్నది. కేవలం అడ్మిషన్ ఫీజే ఇదే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ లో 20,000 వరకు అడ్మిషన్ ఫీజు ఉంది. బయట ఆల్మోస్ట్ కార్పొరేట్ స్కూళ్ళలో కూడా అట్లనే ఉన్నది. అట్లాగే 1,60,000 వరకు ట్యూషన్ ఫీజు ఉన్నది. ఇంకేమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అవి ఉంటే వాటికి కూడా ఫీజులు వసూలు చేయొచ్చు. అంటే రౌండ్ ఫిగర్ ₹2,00,000 వరకు యంగ్ ఇండియా స్కూల్స్ లో ఫీజులు వసూలు చేయబోతా ఉన్నారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ లో. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏం జరగబోతా ఉన్నది? ఇప్పుడు అందుతున్న గురుకులాల్లో మాదిరిగానే ఉచిత విద్య అందుతుందా, లేకపోతే పోలీస్ స్కూల్స్ లో వసూలు చేసినట్టుగా ఇందులో కూడా ఏమన్నా వసూలు చేస్తారా? ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇది ఆల్రెడీ చాలా కాలంగా ఈ అనుమానం కొనసాగుతా ఉన్నది. సో ఈ సమయంలోనే ఇప్పుడు ఈ ఏదైతే అంచనా వ్యయం పెరిగిపోవడం అనేది ఇప్పుడు ఇంకొక కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తా ఉన్నది. అంటే ప్రభుత్వ ఉద్దేశంలో ఏమున్నది, ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటా ఉన్నది అంటే ఇంత తక్కువ సమయంలో 85 కోట్ల నుంచి 200 కోట్లకు పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఏడాది కాలం కూడా కాదు. గత ఏడాది జూలై అంటే 2024 జూలైలో 85 కోట్ల అంచనా వ్యయం అని చెప్పారు. ఇప్పుడు 2025 మే అంటే ఇంకొక నెల దాటితే మనకి జూలై వస్తుంది. దానికంటే ముందే ఇప్పుడు దాన్ని 200 కోట్లకు పెంచారు. సో ఇది ఇప్పుడున్నటువంటి అంచనా వ్యయం. వీటికి ఇచ్చేది ఎప్పుడు కానీ అంచనా వ్యయం ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఇది అంటే ఇంత అవ్వచ్చు అని అంచనా ఇస్తారు అంతే. అంటే అది రేపటి రోజున ఇంకా డబుల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఇంకెంతైనా పెరగవచ్చు. 100+% అంచనా వ్యయం పెరగడం అనేక అనుమానాలకు ఇప్పుడు కారణమవుతాం. దీని మీద ఏదో పొలిటికల్ స్టంట్లు ఇచ్చి పొలిటికల్ గా ఏదో చేయొచ్చు, రాజకీయాలుగా వీళ్ళు చేస్తారు, ఈ పార్టీ చేస్తే ఆ పార్టీ చేస్తుంది. బట్ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. నన్ను కోసిన ₹1 లేదు నా దగ్గర, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఉద్యోగులను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసి. మరి దానికి లేనప్పుడు గురుకులాల స్కూల్స్ లో మంచి ఫుడ్ పెట్టడానికి డబ్బులు లేనప్పుడు, గురుకులాలకు సొంత భవనాలు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, గవర్నమెంట్ స్కూల్స్ ని మంచి చేయడానికి డబ్బులు లేనప్పుడు, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు ఒక్కొక్క భవనానికి 200 కోట్లు పెట్టి ఇప్పటికిప్పుడు వీటిని కట్టాల్సిన అవసరం ఏమొస్తా ఉన్నది? ఎందుకు వీటికి ఇంత ప్రయారిటీ ఇచ్చి చేస్తా ఉన్నారు అంటే దీని వెనకాల ఇంకో మతలబు ఉంది. ఈ భవనాలన్నిటిని కూడా, ఈ స్థలాలన్నిటిని కూడా, ఏవైతే నియోజకవర్గ కేంద్రాల్లో వీటికి కేటాయించిన స్థలాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తాకట్టు పెట్టాలి. వీటన్నిటిని కూడా బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవాలి. దానికోసమే ఈ తతంగం అంతా నడుస్తా ఉన్నది. ఈ హడావిడిగా డబ్బులు లేకున్నా కూడా వీటిని ప్రైస్ ఎస్కలేషన్లు చేసి అది చేసి ఇది చేసి కమిషన్ల బాగుతామా ఇంకోటి అది వేరు విషయం. అదంతా ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ఈ ప్రాపర్టీలన్నిటిని కూడా, ఈ స్థలాలన్నిటిని కూడా తనఖా పెట్టేసి ఇంకొక రుణం తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అప్పు పుడుతుంది అని చెప్పి వేసి చూస్తా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు, నేను కొత్తగా అప్పు తీసుకోను, అప్పు తెచ్చుకోవాలనుకోవట్లేదు, పప్పు కూడా తినాలనుకోవట్లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు అదే అప్పు కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం అదే రేవంత్ రెడ్డికి వత్తాసు పలికే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఆంధ్రజ్యోతి అనే దినపత్రిక కథనాన్ని కూడా రాసింది. ఈ స్కూల్స్ ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలని చూస్తా ఉన్నారని చెప్పి అదే ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. సో ఒక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చుట్టూ ఇంత పెద్ద ఒక గజిబిజి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక జిగ్జాగ్
పరిస్థితి ఏర్పడింది. రకరకాల అంశాలన్నీ దీన్ని చుట్టుముడతా ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లు పొలిటికల్ స్టంట్లతోటి దీన్ని ముగిస్తుందా, ఏం చేసో చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిరు పొలిటికల్ గా. బట్ ఇది పొలిటికల్ గా ఇస్తే సరిపోదు. ఎందుకంటే ప్రజల సొమ్ము ఇది. ₹2 కాదు, 85 కోట్ల నుంచి 200 కోట్లకు ప్రైస్ ఎస్కలేషన్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా ఏ రకంగా ఒక 10-11 నెలల్లోనే 85 నుంచి 200 కోట్లకు ప్రైస్ ఎస్కలేషన్ జరిగింది అనేది కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తే తప్ప దీని మీద ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.